అంటే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం. నా పేరు సీను. సీనునా? సో మీరు ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నారన్న ఆటో? నేను 2006 నుంచి డ్రైవ్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవాళ్ళకి బస్సు ఛార్జీ లేకుండా మొత్తం ఫ్రీ అని చెప్పారు కదా. సో ఆడవాళ్ళందరూ ఇప్పుడు బస్సులో ఎక్కుతున్నారు అని చెప్పి ఆటో అంటే నార్మల్గా అందరూ చెప్తున్నారు. సో అట్లా ఎక్కడం వల్ల మీకు ఏమైనా లాస్ ఉందా? ఇక లాసే కదా మేడం, లాసే కదా. కొంచెం మాకు దాదాపుగా 60% లాస్. అట్లా ఎట్లా లాస్ అవుతుందన్న మీకు? అంటే అక్కడ ఆర్టీసీ లాస్, ఇక్కడ మేము కూడా ఆర్టీసీ వల్ల మేము కూడా నష్టపోతున్నాం. ఎందుకంటే అందరు ఫ్రీ అని అందరు ఆ బస్సులనే ఎక్కిపోతారు. మాకు కూడా ఆటోలో ఎక్కడానికి ఎవరు వస్తలేరు కదా. మా ఆటోలో ఇప్పుడు జెంట్సే ఎక్కుతారు తప్ప లేడీస్ ఒక్కరు కూడా ఎక్కుతలేరు అసలు. స్కీమ్ పెట్టినప్పుడు నేను 2000 దాకా సంపాదించాను. ఇప్పుడు దాదాపుగా 1500 అది ఓలా ఉంటేనే. ఓలా బయట లేరు ఇక. ఓలా ఇంకోటి 2 వీలర్ ఓలా తీసేయాలి మేడం. ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్ వచ్చి కూడా 2 వీలర్ నడుపుతారు ఇక్కడ. మొత్తం ఆంధ్ర సైడ్ వాళ్ళే. ఇప్పుడు దానికి ఓన్ ప్లేట్ లేదు. ఓన్ ప్లేట్ ఉంది, డబల్ ప్లేట్ కూడా లేదు దానికి. అట్లానే ఇక కొంతమంది అంటే గవర్నమెంట్ మీద నిధులు ఇస్తారు అంతే. ఇక తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇక ఎట్లుంటుంది అట్లానే. अगर हटा दे तो फिर भी चल सकता है ऑटो रिक्शा, ऐसा है। 2 व्हीलर भी है उसके अंदर, ऑटो रिक्शा है ओला उबेर में, वो बंद कर दिया तो फिर भी कवर कर सकते। हाँ, अभी गवर्नमेंट भी बस फ्री कर दिया ना। बस फ्री करे साहब, हमको क्या है, हमको नुकसान है बस से, हमको नुकसान है बस से। हाँ, डेली कितना कमा रहे थे? अब 500-600 रुपये कमा लेते, इससे बढ़ के क्या कमाते साहब, सोच अभी जाते कितना हैं। लॉस हो गया? अब लास्ट हो रहा है, अब 500-600 कमाना है तो मुश्किल 2-4 घंटे गाड़ी बढ़ के चलाना पड़ रहा। जाती ऑटो है? किराए का ऑटो है, किराए का ऑटो साहब। 400 रुपये भाड़ा है, 200-300 रुपये गैस के होता, ऐसा है। और क्या तकलीफ है? तकलीफ ये है और कुछ भी नहीं है। मैं तो 42 साल से ऑटो रिक्शा चलाता हूँ हैदराबाद में। हाँ, 42 साल होगा मेरे गुजरे लाइन में आके। 42 साल से चलाता हूँ मैं ऑटो रिक्शा, ऐसा है। ये अगर सीएम साहब अगर सोचे गरीब के बारे में बोले तो ये 2 चीज़ कम करना, ये 2 व्हीलर का ओला उबेर बंद कर देना और ये ऑटो रिक्शे का ओला उबेर बंद कर देना, तो फिर भी कवर कर सकते हैं आप। हाँ, इसमें आगे हो जा रहा। ठीक। हाँ, ठीक है। మీ పేరండి? నా పేరు కే రమేష్. సో మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు హైదరాబాద్? దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది కదా. సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ స్కీమ్ ఒకటి వచ్చింది కదా, మహాలక్ష్మి అవును పథకం కింద మేడం. ఆడవాళ్ళందరికీ అవును, ఏ బస్ అవును. ఎక్కినా ఫ్రీ అవును, ఆల్ ఫ్రీ. సో దాని వల్ల మీకేమైనా లాస్ ఉందా? ఫుల్ లాస్. ఎట్లా అంటే మాకు మినిమం ఇప్పుడు మినిమం లేడీస్ ఎక్కిర్రు, ఓ 40 రూపీస్ అడిగినాం, 30 రూపీస్ అన్న ఇచ్చి ఎక్కుతుండే. ఇప్పుడు ఆల్ ఫ్రీ అయిన వరకు ఆ 30 రూపీస్ వస్తలే, మేము వేస్ట్గా ఉండవలసి వస్తుంది. రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? అప్పట్లో 600 సంపాదిస్తుంది, ఇప్పుడు 300 కూడా లేవు ఇప్పటి వరకు. మీది మీ ఆటో కిరాయి తీసుకున్నారా లేకపోతే కిరాయికే మేడం. ఎంత కట్టాలి వాళ్ళకి? వాళ్ళకు 300 కట్టాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి నా దగ్గర. స్పెషల్ ఒక రిక్వెస్ట్ మన అన్మోల్ రేవంత్ రెడ్డి గారికి ఒకటే మీరు అప్పీల్ చేయండి. ఓల్వా, రైబార్, ఈ ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్, దాన్ని బ్యాన్ చేస్తే మాకు చాలా బెనిఫిట్. దాని ద్వారా ఒక స్పెషల్ యాప్ మీరు ప్రొసీడ్ చేయండి గవర్నమెంట్ నుంచి, అప్పుడు మాకేమన్నా కొంచెం దొరుకుతుంది. ఇంకోటి రిక్వెస్ట్, డైలీ లేడీస్ ఫ్రీ అంటే వీక్లీ 1 టైం 2 టైం పెట్టండి. స్టూడెంట్ అయినా వస్తుంది, ఇప్పుడు స్టూడెంట్ వస్తలేరు, ఓల్డ్ మ్యాన్ ఎవరు వస్తలేరు. అందుకోసం మీరు ఒక స్పెషల్ యాప్ పెట్టేసేసి పెట్టండి. సడన్లీ బంద్ చేయలేరు, వచ్చి వారం కూడా కాలే, అయినా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే 2 రోజులు అది పెడితే మాకు అంతేగా, మేము కూడా ఊరేసుకోవాలి. కేసీఆర్ కంటే డబ్బులు ఉన్నాయి, ఆయనను కాపాడుతున్నారు. ఆల్రెడీ ఇది ఈ ప్రొసీజర్ ఆల్రెడీ ఊర్లలో నడుస్తుంది. ఏంటంటే ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నారు, నెలకు 15,000 జీతాలు ఇవ్వాలంటారు. ఇప్పుడు ఇక్కడైతే ఇవ్వలేరు, ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వలేకపోతుంది. మేడం ఒక మాట, మీరు ఎడ్యుకేటెడ్, ఈ ఫ్రీ స్కీమ్ పెట్టిన కదా, దీంతో ప్రజలకు బెనిఫిటా లాసా? మీరు కూడా ఎడ్యుకేటెడ్ మీడియా వాళ్ళు, మీ ఒపీనియన్. లాసా? నేను చెప్తా. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నల్గొండ నుంచి నార్కెట్పల్లి వస్తుంది ఒక లేడీస్, వస్తుంటుండే బస్ ఫ్రీ అని ఎక్కేసింది. దిగే వరకే 8 తులాలు గోల్డ్ దొంగల పాలైంది. ఇది బెనిఫిటా లాసా? ఆమె ఆల్ ఫ్రీ అని బస్ ఎక్కింది, చూసేవారుగా 8 తులాల బంగారం పోయింది. ఇట్లా ఎన్నో జరగవచ్చు. కొంచెం మీరు కూడా రిక్వెస్ట్ చేసుకోండి, చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. 3 ఉబర్, ఓల్వా దీన్ని బ్యాన్ చేయండి.
దీని ద్వారా ఒక స్పెషల్ యాప్ పెట్టిస్తే మీకు ఏమైనా బతకగలుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తుంది లైవ్?